చాలా మంది రక్షించబడిన వారు ఇంకా లోకంతో స్నేహం చేస్తున్నారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, లోకంతో స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? యూ కెనాట్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ వెన్ యు ఆర్ గాడ్స్. దేవుని సొత్తై ఉన్నప్పుడు, వెన్ యు ఆర్ గాడ్స్ ప్రాపర్టీ, వెన్ యూ బిలాంగ్ టు గాడ్. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలి, క్రీస్తు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా మార్చబడిన నీలో అపవిత్రత ఇంకా ఉందా? మీరు అనొచ్చు, నాలో అపవిత్రత లేదు, కానీ నా చుట్టూ ఉంది. ఎలాంటి స్నేహం, ఎలాంటి ప్రజలు, ఎలాంటి ఫెలోషిప్స్, ఎలాంటి రిలేషన్షిప్స్? దేవుని వాక్యం తెలియజేస్తుంది, డు నాట్ యోక్ విత్ అన్బిలీవర్స్. డు నాట్ యోక్ విత్ అన్బిలీవర్స్ అన్న మాట చాలా ఇంటెన్సివ్ మాట. అది అంటే లోకస్తులతో, లోకముతో, లోక పద్ధతులతో వారితో సాంగత్యము చేయొద్దు. నీ లెవెల్ వేరు, వారి లెవెల్ వేరు. నీ ఇంటెన్సిటీ వేరు, వారి ఇంటెన్సిటీ వేరు. నీ దృష్టి వేరు, వారి దృష్టి వేరు. అసలు బైబిల్లో చూసినప్పుడు ఆ మాట మనం అర్థం చేసుకోవాలంటే, ఆ రోజు వారికి ట్రాన్స్పోర్టేషన్ చూస్తే ఎద్దులు, ఇంకా గుర్రాలు, గాడిదలు. ఈ గాడిదలు ఎక్కువ వాడతారు. అనుకుంటున్నాడు, ఒక పెద్ద గాడిద, ఒక చిన్న గాడిద, రెండిట్ల పైన పెడుతున్నారు అడ్డంగా. ఆ కాడిని పెడుతున్నారు. ఒకటి ఎత్తుగా ఉండి ఒకటి కింద ఉంది. రెండు కలిసి నడుస్తే ఎట్లా ఉంటుంది? అదే దేవుడు వాక్యం తెలియజేస్తుంది, డు నాట్ యోక్ విత్ అన్బిలీవర్స్. నీతో పరిగెత్తగలిగిన వారిని చూడు, నీతో ముందుకు సాగగలిగిన వారిని చూడు. నువ్వు గుర్రం అయితే గుర్రం పక్కన పెట్టుకో, గాడిదని పక్కన పెట్టుకోవద్దు. గుర్రం గాడిద కలిసి వెళ్ళాలంటే ఇంపాసిబుల్. గాడిద స్పీడ్ వేరు, గుర్రం స్పీడ్ వేరు. ఈరోజు నువ్వు విశ్వాసం అంటాను, అవిశ్వాసంతో సంబంధములు కలిగి పర్వాలేదు నా గమ్యం చేరిపోతా. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఎప్పటికైనా గుర్రం గాడిద అవుతుందా? ఈరోజు మనం అంటున్నాం పర్వాలేదు, గాడితో అక్కడ పర్వాలేదు. నువ్వు పర్వాలేదు నడవలేరని కాదు, లేరని కాదు, చేరలేరని కాదు. గట్ వెళ్ళినా చేరినా ఎలా ఉన్నా, దట్ స్పీడ్ ఇంటెన్సిటీ ఇస్ డిఫరెంట్. ద డిబేట్స్, ద ఆర్గ్యుమెంట్స్, ద కన్ఫ్యూజన్, ద కేయాస్ ఇస్ హ్యూజ్.